కడప జిల్లా వ్యాప్తంగా 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. లెక్కింపుల్లో పాల్గొనే అధికారులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. మరోపక్క పోలీసు అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు సంబంధించి 1000 మందిపై రౌడీ షీట్లను ఓపెన్ చేశారు. ఇక కౌంటింగ్ సందర్భంగా నిబంధనలన్నీ అమల్లో ఉంటాయని ఎన్నికల అధికారి విజయరామరాజుతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరో 3 రోజుల్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఒక అవగాహన సదస్సు కల్పించారు. ఎవరైతే పోలింగ్ ఈ యొక్క కౌంటింగ్ వ్యవహారంలో ఎవరైతే ఏజెంట్లుగా కానీ అటు ప్రభుత్వం తరఫున ఓట్ల లెక్కింపు వ్యవహారంలో పాల్గొంటారో అధికారులకు అందరికీ కూడా ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ట్రైనింగ్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా అవగాహన కల్పించారు. ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు చేయాలి, అదేవిధంగా ఈ ఎన్నికల్లో బ్యాలెట్ ఓట్లతో పాటు సామాన్య జనాలు వేసినటువంటి ఓట్లను ఏ విధంగా లెక్కించాలన్నటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు. కడప జిల్లాలో దాదాపు 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. ట్రైనింగ్ పూర్తి చేశారు. వీళ్ళందరూ కూడా అధికారులు దాదాపు 14,000 మంది అధికారులు ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి ఎన్నికల అధికారి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చూసినట్లయితే పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా దాదాపు 1033 మందిని రౌడీ షీటర్లుగా పేర్కొంటూ వారిపై రౌడీ షీట్లను కూడా పోలీసు యంత్రాంగం ఓపెన్ చేసింది. వారందరికీ కూడా పూర్తిగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరోపక్క జిల్లా నుండి 21 మందిని జిల్లా బహిష్కరణకు కూడా ఎన్నికల అధికారి విజయరామరాజు ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వారిను జిల్లా నుండి బహిష్కరించారు. ఈ రోజు నుండి ఇవన్నీ కూడా అమలు కాబోతా ఉన్నాయి. వీరందరూ కూడా ఏదైతే జూన్ 7వ తేదీ ఓట్ల లెక్కింపు అంతా జరిగిపోయిన తర్వాత జిల్లాలోకి ప్రవేశించాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇచ్చారు. మరోపక్క 21 మందిని 133 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గృహ నిర్బంధం యాక్ట్ను అమలు చేయబోతా ఉన్నారు. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కౌంటింగ్ ప్రక్రియలో చోటు చేసుకోకూడదని చెప్పేసి ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలను జిల్లా యంత్రాంగం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పటికే జిల్లాలో ఎక్కడైతే కౌంటింగ్ కడప నగర సమీపంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో జరుగుతూ ఉందో ఇక్కడ మొత్తం పూర్తిగా చూసినట్లయితే రహదారులన్నీ దిగ్బంధం చేశారు. ఎవరే కానీ లోపలికి ప్రవేశించకుండా 4 గంటల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 25 ప్లేటూన్ పోలీస్ సిబ్బందిని కూడా ఏపీకి రప్పించారు. వారందరూ కూడా పహారా కాస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ యొక్క వ్యవహారంలో పూర్తిగా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా అప్పటికప్పుడు స్పందించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. పారామిలిటరీ బలగాలతో పాటు లోకల్ పోలీసులు వజ్ర వాహనాలు తదితర వాహనాలను అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ప్రత్యేకంగా లాడ్జీ ఓనర్లకు అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇతర వ్యక్తులకు ఎవరికి కూడా లాడ్జీలు ఇవ్వకూడదు అన్నటువంటి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. పూర్తిగా చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఏదైతే వెలువడతాయో ఇక్కడి నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదు అని చెప్పేసి ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిచి కూడా మందలిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కడప జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇది కడప జిల్లాలోని తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో యూసుఫ్, అమ్మా న్యూస్, కడప.